ఐపీఎల్ వేలం హాట్‌గా సాగుతోంది. తొలి రోజు వేలంలో కొందరు స్టార్ ప్లేయర్లు కోట్లు కొల్లగొట్టారు. రికార్డులు తిరగరాశారు. వేలం చరిత్రనే మార్చిపడేశారు. ముఖ్యంగా అభిమానుల అంచనాలకు తగినట్టే వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ హాట్ కేకులా అమ్ముడయ్యాడు. ఫియర్లెస్ క్రికెటర్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అయితే 2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. 27 కోట్లకు దక్కించుకుంది. వేలంలో శ్రేయస్ అయ్యర్ కూడా అదుర్సనిపించాడు. అయ్యర్ కోసం బిడ్డింగ్ వారే జరిగింది. గత సీజన్‌లో కోల్కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన శ్రేయస్ అయ్యర్ వేలానికి ఒక్కరోజు ముందే సెంచరీ కూడా కొట్టాడు. దీంతో ఆక్షన్‌లో తిరుగు లేకుండా పోయింది. శ్రేయస్ అయ్యర్‌ను 26,75,00,000కు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ కూడా జాక్పాట్ కొట్టాడు. వేలంలో హాట్ కేకులా అమ్ముడయ్యాడు. భారీ ధర పలికాడు. వెంకటేష్ అయ్యర్‌ను కేకేఆర్ 23,75,00,000కు తిరిగి దక్కించుకుంది. యంగ్ పేసర్ హర్షదీప్ సింగ్ కూడా మంచి ధరనే దక్కించుకున్నాడు. హర్షదీప్ సింగ్‌ను 18 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. యుజ్వేందర్ చాహల్ కూడా భారీ ధరే పలికాడు. చాహల్‌ను పంజాబ్ కింగ్స్ 18 కోట్లకు దక్కించుకుంది. జాస్ బట్లర్ జెర్సీ ఈసారి మారింది. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడిని గుజరాత్ టైటాన్స్ తీసుకుంది. బట్లర్ కోసం 15,75,00,000 ఖర్చు చేసింది. కేఎల్ రాహుల్ మాత్రం 14 కోట్ల ధర పలికాడు. రాహుల్‌ను 14 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. మహమ్మద్ సిరాజ్ ఈసారి ఫ్రాంచైజీ మారాడు. ఈ యంగ్ పేసర్‌ను ఆర్సీబీ వదిలేసుకుంది. సిరాజ్‌ను 12,25,00,000కు గుజరాత్ టైటాన్స్ తీసుకుంది. గతేడాది వేలంలో రికార్డు సృష్టించిన స్టార్క్ ధర ఈసారి సగానికి పైగా తగ్గిపోయింది. స్టార్క్‌ను 11,75,00,000కు ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. 11,50,00,000కు ఫిల్ సాల్ట్ ఆర్సీబీ సొంతం అయ్యాడు. ఇషాన్ కిషన్‌ను 11,25,00,000కు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. 11 కోట్లకు స్టోయినిస్‌ను పంజాబ్ కింగ్స్ తీసుకుంది. 10,75,00,000కు రబాడాను గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. 10 కోట్లు పలికిన షమిని సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. 9,75,00,000కు అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ సొంతం అయ్యాడు. 9 కోట్లకు జేక్ ఫ్రేజర్ మళ్లీ ఢిల్లీ జట్టులోకి వెళ్ళాడు. లివింగ్స్టోన్‌ను 8,75,00,000కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది. 8 కోట్లకు హర్షల్ పటేల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.